అనంతపురం జిల్లా పెద్దవడుగురులో ఎస్ఐ ఒక అత్యుత్సాహం ఇప్పుడు తలనొప్పిగా మారింది. పలు గ్రామాల్లో గడ్డివాములకు నిందితుడు సుధాకర్ తరచూ నిప్పు పెడుతుండడం తీవ్ర కలకలాన్ని రేపుతోంది. అయితే ఈ నెల 19న ఒక గ్రామంలో ఉన్న గడ్డివాముకు సుధాకర్ నిప్పు పెట్టి పారిపోతూ ఉండగా అక్కడున్న సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. దీని ఆధారంగా సుధాకర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలిస్తుండగా నిందితుడిని తమకు అప్పగించారంటూ గ్రామస్తులు ఆందోళన దిగారు. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన ఎస్ఐ ఆంజనేయులు అందరూ చూస్తుండగానే సుధాకర్ అరికాలపై లాఠీతో విచక్షణరహితంగా దాడి చేశాడు. ఈ వీడియోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసుల తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి శిక్ష పడేలా చేయాలి తప్ప పోలీసులు ఇలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరికాదని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మరి ఈ ఎస్ఐ అత్యుత్సాహానికి సంబంధించి అధికారులు ఏమైనా చెప్తున్నారు? మరి గ్రామస్తుల వెర్షన్ అయితే ఎలా ఉంది? పెద్దవాడుగూరు మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో గడ్డివాములకి నింపు పెడుతూ పశువుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి సుధాకర్ అనే వ్యక్తిని పోలీసులు ఎట్టకేళ్ళకి పట్టుకున్నారు. అయితే గడ్డివాములకి నిప్పు పెట్టడం ఎవరు లేని సమయం చూసి అక్కడి నుంచి పారిపోవడంతో చాలా మంది రైతులు నష్టపోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పెద్దవాడుగూరు దాదాపు 5 గడ్డివాములకి అతను నిప్పు పెట్టినట్టు కూడా పోలీసులు గుర్తించారు. పెద్దవాడుగూరు చెందిన గొల్ల గంగన్న, అదేవిధంగా వీరారెడ్డి, హనుమంత్ రెడ్డి గ్రామానికి చెందిన బోయ పుల్లయ్యతో పాటు చాలా మంది గడ్డివాములకి ఇతను నిప్పు పెట్టి రహస్యంగా పారిపోతున్న సీసీ కెమెరాల్లో గుర్తించినటువంటి పోలీసులు అతన్ని స్టేషన్ తీసుకొచ్చారు. దీనిపైన విచారణ చేసి కేసు నమోదు చేసిన నేపథ్యంలో విషయం తెలుసుకున్నటువంటి గ్రామస్తులు ఒక్కసారిగా స్టేషన్ కి చుట్టుముట్టారు. అతన్ని తమకు అప్పగించాలని చెప్పి కూడా రైతులందరూ అడ్డుకున్న నేపథ్యంలో ఎస్ఐ ఒక నిందితుడి పైన చేయి చేసుకోవడం జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా రావడంతో దీనిపైన ఎస్ఐ కొట్టడం కరెక్ట్ కాదన్న ఒక వాదన అయితే తెరపైకి వచ్చింది. చేయి చేసుకోవడం చట్టం పని తను చేసుకొని పోలు కానీ ఎస్ఐ చేయి చేసుకోవడం కరెక్ట్ కాదన్న ఒక నెటిజన్లు అయితే ఈ విషయం మీద మండిపడుతున్న పరిస్థితి. సోషల్ మీడియాలో విషయం పెద్దగా అయితే వ్యాప్తి చెందింది. అయితే సుధాకర్ ఇతను గుంతకల్ మండలం నాగసముద్రం గ్రామానికి చెందిన వ్యక్తి. గ్రామంలో తరచుగా గడ్డివాములకు నిప్పు పెడుతున్న నేపథ్యంలో ఇతని గ్రామం నుంచి అక్కడి నుంచి తరిమేసిన నేపథ్యంలోనే పెద్దవాడుగురికి వచ్చాడు. పెద్దవాడులో ఒక ఎకరం పొలం ఉందని కూడా పోలీసులు చెప్తారు. దీని మీద విచారణ అయితే కొనసాగుతుంది పూర్తి స్థాయిలో. సుధాకర్ గడ్డివాములకు నిప్పు పెడుతున్న నేపథ్యంలో అసలే కరువు ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతంలో పశువుల నోట్లో మట్టి కొడుతున్నారని చెప్పి రైతులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్చన, రైట్. మరి సుధాకర్ పైన మరి ఎలాంటి కేసులు అయితే నమోదు చేశారు? అయితే గ్రామస్తుల నుంచి వచ్చిన ఒత్తిడిని తట్టుకోలేకే ఇలా ఆగ్రహం రూపంలో ఎస్ఐ చూపించారనుకోవచ్చా? దీనికి సంబంధించి మరి ఉన్నతాధికారులు ఏమైనా చర్యలు తీసుకుంటారా, లేకపోతే గ్రామస్తులు ఆయన మంచి పని చేశారని చెప్తున్నారు? ఏమంటున్నారు? పశువుల మేత అనేది చాలా విలువైనది. ఎండాకాలం కావడం పూర్తిగా గ్రౌండ్ వాటర్ కూడా తగ్గిపోయిన నేపథ్యంలో పశువులకి మేత అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఈ నేపథ్యంలోనే రహస్యంగా గడ్డివాములకి నిప్పి పెడుతున్న సుధాకర్ పోలీసులు గుర్తించడం కూడా కొంత సీసీ కెమెరాల్లో అతను పారిపోతున్న విజువల్, అదేవిధంగా గడ్డివాముకి నిప్పు పెడుతున్న దృశ్యాలను నిర్ధారించుకొని సుధాకరే ఈ గడ్డివాములకి నిప్పు పెడుతున్నాడని చెప్పి అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతని మీద కేసులు నమోదు చేసి రైతులు తెలుసుకున్న రైతులందరూ కూడా పోలీస్ స్టేషన్ దగ్గర రావడం, అతను మాకు అప్పగించాలని చెప్పి రైతులు డిమాండ్ చేసిన నేపథ్యంలో సుధాకర్ సహనం కోల్పోయి అతని మీద చేయి చేసుకోండి చెప్పి స్థానికులు చెప్తున్న పరిస్థితి. దీని మీద ఉన్నతాధికారులు. రైట్ ప్రవీణ్.